తెలంగాణ ప్రభుత్వం కమాన్ సిబిఐ అంటోంది. మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ లోపాలపై సిబిఐ విచారణ చేయాలని కేంద్రాన్ని కోరింది. ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై కూడా సిబిఐ విచారణ చేయాలంటోంది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థకి ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు సంచలన నిర్ణయాలకు వేదికైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లతో పాటు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్లలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ప్రభుత్వం 2024 మార్చి 14న రిటైర్డ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 2024 జూలైలో ఆయన విచారణ నుంచి తప్పుకోవడంతో జస్టిస్ మదన్ బి లోకూర్ను కమిషన్ చైర్మన్ గా నియమించారు. 2024 అక్టోబర్లో కమిషన్ మొత్తం 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికను పరిశీలించిన అడ్వకేట్ జనరల్ తన సూచనలు, అభిప్రాయాలను తెలియజేశారు. వాటన్నిటినీ కేబినెట్ చర్చించింది. ప్రధానంగా అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కేసులు ఉన్నాయి. అందుకే నిష్పాక్షిక దర్యాప్తు జరిపేందుకు సిబిఐ విచారణకు అప్పగించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి విషయాల్లో అన్ని అంశాలని కేబినెట్ లో చర్చించి లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారితో వెట్టింగ్ చేసిన తర్వాత ఈ రోజు కేబినెట్ ఈ ఎంక్వైరీ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వ సంస్థమైన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అకాల వర్షాలతో వివిధ జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లింది. వెంటనే ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకుని వివరాలు తెప్పించుకుని రైతులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా 10% చెల్లించే వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించే ఎంఓయూకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.